హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ట్రైన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? అసలు ఇది ఏ ట్రైన్ చెప్పండి, ఎవరికైనా తెలుస్తుందా ఇది ఏం ట్రైను? ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఏంటి? ఇక్కడ అంతా ఏంటి ఇది చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కాస్త కాస్త చూడండి, మెల్లిగా చూడండి. మేము ఎందుకు వచ్చామంటే యాక్చువల్లీ ఇక్కడ మా బాబుకి జాబ్ వచ్చిందండి. సో ఈ బాబు హైదరాబాద్ టు బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి, 5:45 AM ఎక్స్ప్రెస్. సో మేము ఇక్కడ బాబు వెళ్తున్నాడు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మా హస్బెండ్, మా బాబు, మా సిస్టర్, ఇంకా ఫస్ట్ టైం వాడు వెళ్తున్నాడు, మా నుండి చాలా దూరం వెళ్తున్నాడు కొద్దిగా బాబుని. అందరం రాకుండా మా సిస్టర్ మాతో వచ్చిందండి. మా సిస్టర్, చిన్న సిస్టర్, వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్. సో వెయిట్ చేస్తున్నాం మా బాబు అండి. బాబు వెళ్తున్నాడు, ఇంకో చిన్న బాబు. సో మేమంతా వెయిట్ చేస్తున్నామండి ట్రైన్ కోసము, జస్ట్ వెయిటింగ్. యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళలేదు వాడు, ఇప్పుడు వెళ్తున్నాడు. చాలా బాధ అవుతుంది, నేను బయట చెప్పలేకపోతున్నా. హాయ్ బాబు, మా పెద్ద బాబు అండి. చాలా షై, వెరీ నైస్ కిడ్. మా మరిది గారండి. మళ్ళీ ఇంకా మా చిన్న బాబు. మమ్మీ చాలు, వద్దు మమ్మీ వీడియో అంటున్నాడు. అసలు ఏంది మమ్మీ, ఎందుకు తీస్తున్నావు మమ్మీ వీడియో అని అంటున్నారు. కానీ నాకు ఈ మూమెంట్స్ క్యాప్చర్ చేయాలనిపించింది, నేనే వీడియోస్ తీస్తున్నానండి. సో చెప్పలేకపోతున్నాను. వాడు వెళ్ళినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, కానీ నేను బయటికి తీస్తలేనండి. అప్పటి వరకు అన్నీ రెడీ, ప్యాకప్ అన్నీ చేశాను. అన్నీ ఏం కావాలరా బాబు అది అన్నీ పెట్టాను, ప్యాకింగ్ అన్నీ చేశాను. ఇది అవసరమా అది అవసరమా. సో ట్రైన్ ఎక్కేసామండి, ట్రైన్ వచ్చేసింది. అసలు వందే భారత్ ట్రైన్ అండి, ఎంతో సూపర్బ్ ఉందండి. నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మా బాబు వెళ్ళినప్పుడు. రియల్గా అండి, ఇట్స్ వెరీ ఆసమ్. ద ప్లేస్, ద కంఫర్ట్, ఎవ్రీథింగ్ అండి, చాలా బాగుంది. యాక్చువల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది లాంచ్ అయింది February 15, 2019. అప్పుడు విన్నాను కానీ ఇప్పుడు చూశాను. చాలా బాగుందండి, ఎంత కంఫర్ట్ ఉందంటే అసలు సూపర్, వేరే లెవెల్ అండి వందే భారత్ ట్రైన్ అంటే. చూడండి అది చూడండి, ఆ స్టాండ్. మళ్ళీ చూసుకుంటున్నాం ప్లేస్, బాబుకి ఎక్కడ టికెట్ అని. మా హస్బెండ్ యాక్చువల్లీ మా బాబుని ఒక్కడే పంపిద్దాం అనుకున్నాము, కానీ తర్వాత మా హస్బెండ్కి లాస్ట్ మూమెంట్లో టికెట్ బుక్ అయిందనమాట. సో నేనేం చేశానంటే, వెళ్ళండి, అందరు కూడా చెప్పారు వెళ్ళండి, బాబు ఒక్కడే వెళ్తున్నాడు కదా ఫస్ట్ టైం అంటే. సరే ఆయన కూడా లాస్ట్ మూమెంట్లో టికెట్ కన్ఫర్మ్ అయిందండి. సో అతను కూడా వెళ్తున్నారు. కానీ అదేంటో ఇద్దరికి ఒక సీటు ఒక్క దగ్గర దొరకలేదనమాట, వేరే వేరే వచ్చింది. కానీ సరే బాబుతో పాటు ఉన్నాడు కదా, పర్లేదు కదా, వెళ్తున్నాడు కదా అని అనుకున్నాము. సో కూర్చున్నాడు, ఇంకా వెళ్తాడు. చాలా బాధ అనిపించింది వాడు వెళ్తుంటే, అసలు చెప్పలేనంత బాధ. ఒక్కడే కూర్చున్నాడండి అసలు. మళ్ళీ మా హస్బెండ్ వేరే సైడ్ అనమాట, అటు సైడ్ వెతుకుతున్నాము సీట్ నెంబరు. మా సిస్టరు, మా బాబు వెతుకుతున్నారు. నేనే వీడియో తీస్తున్నానండి, అందుకే నేను లేను. లాస్ట్కి ఏమో అనుకున్నామంటే ఇంకా మా హస్బెండ్ వెళ్తున్నాడు, బాబు వెళ్తున్నాడు. ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదండి. కానీ ఆ ఫీలింగ్స్ చాలా డిఫరెంట్ ఉండండి, చాలా బాధగా అనిపించింది. ఒక దిక్కు హ్యాపీనెస్ జాబ్ అని, ఒక దిక్కు బాధ, ఎలా ఉంటాడో ఏంటో అని. లాస్ట్కి ఫొటోస్ దిగామండి వాడితో, నేను ఫోటోలో దిగాను. అదే అనుకుంటున్నాను, ఇంకా ఒక ఫోటో అయినా దిగుదాం రా బాబు అని దిగాను. దిస్ ఇస్ ఇట్.